వెల్కమ్ టు అభినయ్ న్యూస్. నేను హరిత. ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎస్పీ డి జానకి. మహిళల ఆరోగ్యంపై సూచనలు చేసిన ఎస్పీ. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పాల్గొన్న కలెక్టర్ విజయేంద్ర మోయి. ఎస్ఎల్బీసీ టన్నల్లో కొనసాగుతున్న అన్వేషణ పరిస్థితులను పరీక్షిస్తున్న కలెక్టర్ బాదావత్ సంతోష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ విజయేంద్ర మోయి పాల్గొని ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో వెనుకబడిపోతున్నామని ఆమె తెలిపారు. మహిళల హక్కుల సాధికారత సమానత్వం అంశాలపై ఆమె మహిళలందరికీ సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. ముఖ్యమైన పాత్ర సమాజంలో పోషిస్తారు. ఇంకా కూడా వివక్ష ఎలా కొనసాగుతుంది ఇంట్లో కానీ లేకపోతే ఉద్యోగంలో కానీ వర్క్ ప్లేస్లో కానీ ప్రతి చోట కూడా ఇంకా ఎందుకు కొనసాగుతుంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం. మన దేశమే చూస్తే ప్రతి 1000 మంది వేగం పెంచడం. దేంట్లో వేగం పెంచాలి? మహిళా హక్కులు, సమానత్వం, ఈక్వాలిటీ అండ్ సాధికారత, వీటన్నింటిలో కూడా మనం వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నంబర్స్ పెరిగాయి, కొంతవరకు ఎడ్యుకేషన్ పెరిగింది, బయటికి వచ్చి పని చేసుకోవడం అనేది ఉంది, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, చేయనిది ఏమీ లేదు. కానీ ఇంకా కూడా విమెన్ టెస్ట్ చేస్తున్నారు. సో ఏజెడ్ హాస్పిటల్లో జరిగిన ఒక రంగోలీ కాంపిటీషన్ ఒక కొటేషన్ చూసాను, దట్ ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. సో ఇది ఒకటి లైన్ సమ్స్ అప్ ది ఎంటైర్ మెసేజ్. సో ఈ ఉమెన్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ మనం కూడా సపోర్టివ్ గా ఉండాలి మనం పర్సనల్ స్కేల్ లో యాజ్ వెల్ యాజ్ ఇన్ ప్రొఫెషనల్ స్కేల్. థాంక్యూ. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజ వ్యవస్థపరంగా. అన్ని చోట్ల అన్ని రకమైన డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. అదే వర్క్ ప్లేస్ కానీ ఫ్యామిలీ నుంచే డిస్క్రిమినేషన్ స్టార్ట్ అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా పోలీస్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కవాతు మైదానంలో ఎస్పీఎస్ హాస్పిటల్ సహకారంతో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. ఆరోగ్య పరీక్షల అనంతరం వ్యక్తిగత వైద్య సూచనలు, ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా పోలీస్ ఉద్యోగుల కష్టాలను అర్థం చేసుకుని వారి కోసం మరిన్ని మేలు కార్యక్రమాలను చేపట్టాలని ఎస్పీ స్పష్టం చేశారు. మీరందరూ కూడా టైం తీసుకొని వచ్చి మా కోసం ఇంత టైం వెచ్చించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే మేము ఎంత బిజీగా ఉంటామో మాకంటే డబల్. మీ అందరికీ ధన్యవాదాలు. మెయిన్గా ఏంటంటే మా దగ్గర ఒక 150 వరకు ఉమెన్ స్టాఫ్ ఉన్నారు టోటల్గా, నా దగ్గర నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు అన్నమాట. మనం అంటే లేడీస్ మెయిన్గా నెగ్లెక్ట్ చేసేది హెల్త్. రోజు పొద్దున్న లేస్తారు, అన్ని పనులు చేస్తారు, పిల్లల్ని పట్టించుకుంటారు, హస్బెండ్ని పట్టించుకుంటారు, అత్తమామల్ని పట్టించుకుంటారు, ఫ్రెండ్స్ని పట్టించుకుంటారు, కానీ వాళ్ళ హెల్త్ మాత్రం ఎప్పుడూ పట్టించుకోరు. దాంట్లో నేను కూడా ఉన్నా. ఎస్ఎల్బీసీ టన్నల్లో కార్మికుల అన్వేషణ. ఉదయాన్నే టన్నెల్లోకి బయలుదేరారు క్యావడర్ డాగ్స్ బృందం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తవ్వేందుకు అవసరమైన అన్ని సామాగ్రితో 110 మందిని తీసుకొని టన్నెల్లోకి వెళ్లారు. లోకోమోటివ్ పర్యవేక్షణకు డోగ్రా రెజిమెంట్ ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ హర్షిత్ బెల్జియం, మాల్నోయిస్ బ్రిడ్కు చెందిన క్యాడవర్ శునకాలు 15 ఫీట్ల లోపల ఉన్న గుర్తించగలగడం వీటి ప్రత్యేకత. అన్వేషణ అనంతరం మధ్యాహ్నం 2:30 టన్నెల్ నుండి తిరిగి రానున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పర్యవేక్షిస్తున్నారు. మల్లన్నను సస్పెండ్ చేయడం అంటే యావత్ బీసీలను అవమానించినట్లేనని తీర్మార్ మల్లన్న మహబూబ్ నగర్ జిల్లా టీం తెలిపింది.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 9 నాడు మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ రాజకీయ చైతన్య సదస్సు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరవుతున్నట్లు వారు తెలిపారు. 70 ఏళ్లుగా రాజ్యాధికారానికి దూరంగా ఉన్నామని, ఎప్పటికైనా బీసీలందరూ ఏకతాటిపైకి రావాలన్నారు. బీసీల పట్ల అలుపెరగని పోరాటం చేస్తూ బీసీల రాజ్యాధికారం దిశగా పనిచేస్తున్న తీన్మార్ మల్లన్నకు రేపు జరగబోయే సదస్సుకు బీసీలందరూ తరలి రావాలని కోరారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ ఫంక్షన్ హాల్లో బీసీల ముద్దుబిడ్డ, బీసీ ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న గారి బీసీ అవగాహన సదస్సుకు రావడం జరుగుతుంది. ఆ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ బిడ్డలందరూ తరలివచ్చి ఆ సదస్సును విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఎందుకొరకంటే బీసీల పక్షాన నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ నేడు ప్రతి బీసీ బిడ్డకు ఈరోజు బీసీ వాదం పట్ల బీసీ భావజాలాన్ని గ్రామాన విస్తరించి రేపు భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నకు మద్దతుగా మనందరం నడుం బిగించి రేపు జరగబోయే సదస్సుకు అత్యధికంగా హాజరై మనం విజయవంతం చేయాలని బీసీ సమాజ్ తరపు నుంచి కోరుతున్నాం. అదేవిధంగా మనం ఈ 2-3 రోజులు జరిగిన పరిణామాలు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ గురైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి తీన్మార్ మల్లన్న సభ కాబట్టి ఈ సభను మనందరం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. అదేవిధంగా ఈ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ పేరుతో కానీ G.O.29 విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ అయితే 42% రిజర్వేషన్ అమల్లో జరిగిన అవకతవకల గురించి కానీ సమగ్ర కులగణన రిపోర్టులో తప్పుల తడకగా ఉందంటూ నిలదీసినందుకు విత్ రికార్డ్స్తో సహా బీసీ సమాజానికి చూపెట్టినందుకు ఈరోజు కక్షగట్టి అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. దీనిపైన బీసీ సమాజం మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు జరగబోయే సభకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు జరగబోయే సభకు బీసీల బిడ్డలందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరుచున్నాం. బీసీ రాజకీయ చైతన్య సదస్సును మల్లన్న గారి ఆధ్వర్యంలో క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మహబూబ్నగర్లో బీసీలందరి కుల సంఘాలతో బీసీ జేఏసీతో మరియు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మేము ఒక మల్లన్న గారి అధ్యక్షతన మీటింగ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి బీసీలు అధిక సంఖ్యలో హాజరై మీటింగ్ని విజయవంతం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బీసీలను ఈరోజు బీసీల గురించి మాట్లాడినని చెప్పి తీన్మార్ మల్లన్న గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి మల్లన్నని సస్పెండ్ చేయడం అంటే యావత్ బీసీలను కూడా అవమానించినట్టే. కాబట్టి బీసీలందరూ ప్రతి ఒక్కరూ మన పవర్ ఏందో చూపించాలని చెప్పి మల్లన్న గారు మీటింగ్కు పెద్ద ఎత్తున హాజరు కావాలి. సో మనకు దక్కాల్సిన వాటా కోసం మల్లన్న గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మల్లన్న గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి నాయకునికి మన బీసీ నాయకులందరూ కాపాడుకోవాలి. మన బీసీల అస్తిత్వం కోసం తీన్మార్ మల్లన్న గారు కొట్లాడుతున్నాడు. కాబట్టి తీన్మార్ మల్లన్న గారికి అండగా ఉండి ఇప్పుడు 9 తారీఖున జరగబోయే మీటింగ్ని విజయవంతం చేయాలి. ప్రతి బీసీ బిడ్డ కూడా ఈ మీటింగ్కి హాజరు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఒక వ్యక్తి ముందరకు వచ్చిండు. కాబట్టి మన బీసీలు ప్రభుత్వము అది ఇది అని చెప్పి భయపడకుండా సో అగైనెస్ట్ మనకి ఇన్ని రోజులు భయపడింది చాలు మన బీసీలు. సో మన మనకు రాజకీయ పరంగా దక్కాల్సిన వాటా కోసం మరియు విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ పేరుతో జరుగుతున్న అన్యాయం కోసం ఈరోజు తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ముందరకు వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన బీసీలు కూడా అధిక సంఖ్యలో హాజరై మన పవర్ ఏందో చూపించుకోవాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీలు హాజరు కావాలని చెప్పి మేము తీన్మార్ మల్లన్న టీం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ. 9వ తారీఖు నాడు పాలమూరులో బీసీ రాజకీయ చైతన్య సదస్సు మన తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మన కీనూస్ టీం మన రవి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడం జరుగుతుంది. కావున బీసీలందరూ ఈ బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు క్రౌన్ గార్డెన్లో ఉదయం 11 గంటలకు అందరూ హాజరు కావాలని మేము కోరుకుంటున్నాము. బీసీ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ఇది ఎవరి సభను ఎవరు అని అనుకోవద్దు. పార్టీలు ముఖ్యం కాదు, మనకు బీసీ వాదం ముఖ్యము, బీసీలు ముఖ్యము. ఎవరో మాట్లాడి ఎవరో చెప్పినా చెప్పి మీటింగ్కి పోకుండా పోతే మన మనగడకే ప్రశ్నార్థకరం అవుతుంది. 70 సంవత్సరాలకు వెళ్ళి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం. ఎందుకున్నామంటే దీని కొరకే జెండా కట్టేది మనం, జెండా పట్టేది మనం, ర్యాలీలు తీసేది మనం, ఉద్యమాల్లో చనిపోయేది మనం. కానీ అధికారం మాత్రం అగ్రకులాలది ఉంది. దాన్ని నియంత్రించాలంటే మల్లన్న బీసీ వాదం అనేది మనం నిలబెట్టాలి. మల్లన్నకు మనందరం కూడా సపోర్ట్గా ఉండాలి, బీసీలందరం కూడా. అంతేగాని ఏదో తాత్కాలికమైన పనుల కొరకు
తాత్కాలికమైన వీళ్ళ కొరకు బీసీ వాదాన్ని రాకుండా మళ్ళీ మీటింగ్ ఒకటి ఏమవుతుంది తాత ముత్తాలకు వెళ్ళి ఓడియం చేస్తున్నారు ఇప్పుడు కూడా ఇప్పుడే రేపు ఓడియం చేస్తారు ఎవరు ఓడియం చేస్తారు అందుకొరకు ఎవరు ఏం చేసేది లేదు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో ప్రతి ఉమ్మడి జిల్లా మొత్తం కూడా బీసీలందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము అది కూడా చిన్న మీటింగ్ పెడుతున్నాము ఈసారి ఓన్లీ 5 నుంచి 6 వేల మందితో పెడుతున్నాము మళ్ళీ త్వరలోనే దాదాపు 60 లక్షల మందితోటి మల్లన్న మీటింగ్ పాలమూరులో ఏర్పాటు చేస్తాము అప్పుడు కూడా చనిపోయింది ఇప్పుడు ఇది ఓన్లీ చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము దీన్ని కూడా పాలమూరు నలుదిక్కుల పికటిళ్ళల్లో బీసీలు ఇట్లా ఉంటారా అన్న విధంగా చూపిస్తాము కాబట్టి ప్రతి ఒక్క బీసీ మన మీటింగ్ మన సభ అని రావాలి అంతేగాని పిల్లలేరు కదా తెలియదు కాదు తెలిస్తే రావాలి పిలిస్తే వచ్చేది ఏంది తెలిస్తే రావాలి వేరే వాళ్ళు పార్టీలు మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు బండ్లు పంపిస్తారు ఇంకోటి చేస్తారు అది చేస్తారు మన బీసీనే కదా కాబట్టి మనకు అవన్నీ లేదు ఇది మన సభ కాబట్టి మనం ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున తరలివ్వాలని మేము కోరుకుంటున్నాం. నిన్న మంత్రివర్గ ఉపసంఘం బ్యూటీలో ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లును ఏకగ్రీవంగా తీర్మానించడం పట్ల మాదిగ ఉపకులాలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కృపాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ తీర్మానం వల్ల మాదిగ ఉపకులాలకు స్వతంత్రం వచ్చినట్లు అయిందని ఆయన తెలిపారు. కులం పేరుతో వెనుకబడ్డ జాతులకు ఇలాంటి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, అంబేద్కర్ కన్న కలలను ముఖ్యమంత్రి దేవారెడ్డి దాన్ని నిరూపించారని పేర్కొన్నారు. 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఈ పోరాటానికి నేడు సఫలీకృతం అయ్యాయని, పోరాటానికి ఫలితం దక్కిందని వారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మాదిగలకు చాలా ఆనందకరమైన రోజు. నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో మాదిగలు ఎన్నేళ్ళలో కలలు కంటూ 50 ఏళ్లకు పైనుంచి పోరాడుతున్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, ఆ వర్గీకరణకు సంబంధించినటువంటి ముసాయిదా బిల్లుని రాష్ట్ర మంత్రిమండలి నిన్న ఆమోదించింది. రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఆ ప్రతిపాదిత బిల్లుని పెట్టి చట్టంగా మార్చబోతున్నది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాదిగలు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. మాదిగలకి చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు, సంబరం చేసుకోవాల్సినటువంటి రోజు. వర్గీకరణ చట్టం వెంటనే అమల్లోకి వచ్చి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టంగా మారి అమల్లోకి వస్తుంది. ఈ అమల్లోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా వచ్చేటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలని మాదిగలు, డక్కలి, చిందు, బైండ్ల, మేతర్ మొదలగు ఉపకులాల వాళ్ళంతా కూడా అనుభవించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాము. అట్లాగే కేవలం విద్యా ఉద్యోగ రంగాలకే మన సంక్షేమం పరిమితి కాదు. మనము ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం కూడా ఏబీసీ ప్రకారమే చట్టం నిధుల్ని కూడా తీసుకొచ్చుకొని ఇళ్ల స్థలాలు, ఇళ్ళు దున్నుకోవడానికి పొలము, అలాగే సబ్సిడీలు, రకరకాల వ్యాపార పరిశ్రమలు కూడా స్థాపించుకొని ఆర్థికంగా కూడా విద్యా ఉద్యోగ ఆర్థికంగా కూడా మాదిగలు, మాదిగ అనుబంధ కులాలంతా కూడా బాగుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని, వర్గీకరణ ఉద్యమంలో ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తుని కోల్పోయారు, ప్రాణాలని పరంగా పెట్టారు. అట్లాగే వాళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తులు అన్నీ దెబ్బతీసుకొని వాళ్ళ యవ్వనాన్ని కూడా పణంగా పెట్టి ఈ ఉద్యమంలో 30 ఏళ్లకు పైనటువంటి పోరాడారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కేంద్రంలో టీఎన్జిఓ భవన్లో ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మాదిగ సంఘాల నాయకులు రీసెంట్గా సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరిస్తూ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ముందడుగు వేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్సీ కేటగిరైజేషన్కు అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఏకసభ్య కమిటీ వేయడం, ఆ తర్వాత ఆ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకోవడం, దాన్ని ఆమోదించడం సామాజిక న్యాయం చేసినట్టుగా మాదిగ సంఘాలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి గారు రీసెంట్గా నిన్ననే మరి క్యాబినెట్ సమావేశంలో బిల్లు యొక్క ముసాయిదాన్ని కూడా దాని తీర్మానం ద్వారా అంగీకరిస్తూ నెక్స్ట్ అసెంబ్లీలో బిల్లు కూడా రాబోతూ ఉంది. ఇది
ఈ భారతదేశ చరిత్రలోనే అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి దళిత జాతులకు అన్నింటికీ కూడా ఇదొక విజయోత్సవం లాంటిది, ఇదొక నూతన స్వాతంత్రం లాంటిది. ఈ జీవులకు అందరికీ, ఈ కులాలకు అందరికీ ఇదొక మాదిగలకు మాత్రమే న్యాయం జరిగిందనో లేకపోతే ఇంకొకరికి అన్యాయం జరిగిందని కాదు. ఇది ఈ దేశంలోనే అట్టడుగు వర్గాలకు కులం పేరుతో హింసింపబడ్డ, కులం పేరుతో వెనకబడ్డటువంటి జాతులకు ఏ రకంగా న్యాయం చేయాలనడానికి ఆ రోజు అంబేద్కర్ గారు కన్నటువంటి కళని ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దాన్ని నిరూపించినట్టుగా, దాన్ని సార్థకత తీసుకొచ్చినట్టుగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ, ఈ సందర్భంగా ఈ అసంఖ్యాక చాలా సంవత్సరాలుగా ఒక 30-36 సంవత్సరాల నుంచి పోరాడినటువంటి ఈ పోరాటం ఇవాళ సఫలీకృతమైంది కనుక ఇక పోరాడే అవసరం లేదు. మనమందరం కూడా కలిసిమెలిసిగా ఎక్కడైనా సందర్భం ఏదైనా రాజకీయాల్లో నాలాంటి రాజకీయ నాయకులు ఏదైనా కోరుకున్నప్పుడు నేను మాదిగలా అని అడిగి వాళ్ళ పార్టీల్లో అడిగితే ఓకే, కానీ మిగతా ఏ ఇష్యూలో కూడా మాదిగలకు ఇంకోరికి ఎవరికి కూడా పంచాయతీ లేకుండా అందరం కూడా కలిసికట్టుగా విద్యారంగంలో కానీ, ఆర్థికంగా కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయంగా కానీ కలిసికట్టుగా ముందుకెదగాలని మరొకసారి దళిత జాతుల ఐక్యతను చాటి చెప్పే క్రమంలో దానికి మళ్ళీ పునరంకితం కావడానికి ఈ సమావేశంలో సమాలోచన చేస్తూ పెద్దలు ఇవాళ మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కృపాకరణ ఆ రోజు మొట్టమొదటి దండోర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని పేరు పెట్టుకున్న నాడు ఈ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా ఇకిలిచ్చి నవ్వి మమ్మల్ని అందరికీ ఇదేం పేరు రా అన్నట్టు రోజుల్లో ఆ రోజు ఇన్ఛార్జిగా వారు వచ్చినప్పుడు ఆ రోజు అప్పటికే నేను ఎన్ఎస్సీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి కూడా మరి జాతి కొరకు అని చెప్పి వీళ్ళకందరికీ నేనే వెంటనే ఉండి ఆ రోజు నుంచి కూడా ఉద్యమంలో కలిసి పనిచేస్తాం. ఇవాళ మాకు నిజంగా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేసిన వాళ్ళందరూ స్మరించుకుంటూ ఈ ఆనందాన్ని మేము ఇవాళ ఈ సమావేశం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా 100 రెట్లు ఎక్కువగా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ ఎస్సీ కేటగిరైజేషన్కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని అందరినీ, ఈ జాతులందరినీ ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, మల్లికార్జున ఖర్గే గారికి కానీ కూడా ఈ సమావేశం ద్వారా మేమందరం కూడా చేతులెత్తి జోడించి శిరస్సు వంచి మరి వారి కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఉదయ మెమోరియల్ హై స్కూళ్లలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు, పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సూచించారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆన్సర్ షీట్లు తగిన పోలీస్ బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకంగా పక్కగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు వంటి ఉపకరణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదని సూచించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీష్ రెడ్డి స్కూల్ బ్యాగులు, పెన్నులు, ప్యాడ్లు అందజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జమ్ముల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్. ఈ సంస్థ స్థాపించి ఇంచుమించు 5 ఏళ్ల సమయం అవుతుంది. గత 4-5 ఏళ్ల నుంచి నిరుపేదల కోసం, అదేవిధంగా యువత కోసం, సర్కార్ బడులో చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు మా ఫౌండేషన్ ద్వారా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా సర్కార్ బడులో ఉన్నటువంటి పిల్లల ప్రతిభను గుర్తించాలని, వాళ్లకు మౌలిక వసతులు కల్పించి భవిష్యత్తులో వాళ్ళకు తోడుగా అండగా నిలవాలని ఈరోజు మంతటి గ్రామంలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్టు విద్యార్థులకు చేతన కల్పించాలని, వాళ్ళలో మనోధైర్యాన్ని నింపడానికి, భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ఎంచుకున్నా మేము అండగా నిలబెడతామని వాళ్ళకి ఈరోజు వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా సర్కార్ బడుల్లో చదువుతున్నటువంటి పిల్లలను, వాళ్ళను ఎంతో కొంచెం ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు ఉంటాయి. మా ఫౌండేషన్ ద్వారా వారికి చేయూతనిచ్చి ఏదో రకంగా వాళ్ళని ఆదుకొని భవిష్యత్తులో వాళ్ళు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మా ఫౌండేషన్ ఉంటుందని గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఎన్నో స్కూళ్ళకు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను కూడా కొనసాగిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేవిధంగా మేము సహాయం చేయడమే కాదు, ఈ సహాయాన్ని ఉపయోగించుకొని
విద్యార్థులందరూ కూడా మున్ముందు భవిష్యత్తులో మంచిగా రాణించాలని, అన్ని విధాలుగా ముందుకు పోవాలని వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా. ఈ అవకాశం కల్పించిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో లక్ష్మి అనే 30 సంవత్సరాల యువతి చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. లక్ష్మి భర్తను వదిలివేయడంతో అచ్చంపేటకు చెందిన పర్వతాలతో కొన్ని సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నారు. అదే అనువుగా తీసుకున్న పర్వతాలు ఆమె వద్ద డబ్బులు, బంగారం తీసుకున్నాడు. ఆమె ఇల్లు కట్టుకోవడానికి తిరిగి డబ్బులు అడగడంతో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సమస్యగా మారిందని పోలీసులు చెబుతున్నారు. డబ్బులు గట్టిగా అడగడంతో మా బిడ్డను అతనే చంపి చెట్టు గురివేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లక్ష్మికి న్యాయం చేయాలని పర్వతాలు ఇంటి దగ్గర ఆందోళన చేపట్టిన లక్ష్మి బంధువులు పోలీసులు జోక్యం చేసుకుని అతనిని త్వరలో అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తామని ఎస్ఐ సర్దు చెప్పడంతో శాంతించిన కుటుంబ సభ్యులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈరోజు అచ్చంపేట లోకల్ గ్రామంలో గంగిరెద్ద నియోజకం బిడ్డ లక్ష్మిని మోసం చేసి పర్వతాలు గారు ఆమెతో డబ్బులు సేకరించుకొని దాదాపు 75 లక్షల రూపాయలు 10 తులాల బంగారు అమ్మాయిని మోసం చేసి లైంగికంగా అన్ని వాడుకొని అమ్మాయి ఇచ్చిన డబ్బులు తీసుకొని అపార్ట్మెంట్ ఇల్లు కట్టుకొని మరి అమ్మాయికి అయితే డబ్బులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ బంధువులు వాళ్ళ మిత్రులు డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి అమ్మాయిని డబ్బులు అడగడం జరిగింది. అమ్మ నీకు డబ్బులు ఇచ్చా చాలా ఏళ్ళు అవుతుంది, మాకు డబ్బులు తెచ్చేయమంటే అమ్మాయి కూడా వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్పలేక మళ్ళీ ఇతని పర్వతాలను వచ్చి డబ్బులు ఇయ్యా మరి నేను డబ్బులు ఇచ్చానంటే నీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ డబ్బులు ఇవ్వకుండా అమ్మాయి నిన్న రాత్రి తోలుకపోయి ఆమె కసితో రాళ్లతో గుద్ది తాడేసి చెట్టుకు చీర కట్టి ఉరిపెట్టి చెట్టుకేసి తప్పడం జరిగింది. దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కుల సంఘాలు అన్నీ కలిసి ఖచ్చితంగా డిపార్ట్మెంటు వాళ్ళకి సాయం చేయాలా, కుటుంబానికి ఆ డబ్బులు సేకరించాలా, వాడిని కఠినమైన శిక్షించాలి. దీనిపైన ఎంతవరకైనా మేము వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీడియా ద్వారా అందరి ద్వారా మేము ఖచ్చితంగా సపోర్ట్ చూసుకొని ఇదైతే ఇచ్చిపెట్టేది కాదు, అమ్మాయికి డబ్బులు సేకరించాలి, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. అది మా డిమాండ్. పైసలు, డబ్బులు, బంగారం మొత్తం తీసుకొని ఇక ఇల్లు కట్టి నా బిడ్డని హత్య చేసిండు, నా కుటుంబాన్ని ఆజ్ఞ చేసిండు. బంగారు, సొమ్ములు, పైసలు మొత్తం తీసుకొని అపార్ట్మెంట్ తీసుకొని నాకు అన్యాయం చేసిండు. నా బిడ్డని చంపేసిండు. అతని మటుకు వదిలిపెట్టాను. ఎంత దూరమైనా మీ పాలు పెట్టుకొని వారిని పెద్దలు కానీ ఎవరైనా ఎస్ఎస్ఆర్ కానీ అందరూ చిన్నలు పెద్దగా వచ్చి న్యాయం జరగాలి. న్యాయం జరగకపోతే ఎక్కడ బైబుల్ కానీ ఎక్కడ జిల్లాకు మాట్లాడి కూడా స్టేట్ ఆయన విడిచిపెట్టాను. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎస్పీ డి జానకి మహిళల ఆరోగ్యంపై సూచనలు చేసిన ఎస్పీ. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పాల్గొన్న కలెక్టర్ విజయేంద్ర మోయి. ఎస్ఎల్బీసీ టన్నల్లో కొనసాగుతున్న అన్వేషణ పరిస్థితులను పరీక్షిస్తున్న కలెక్టర్ బాదావత్ సంతోష్. ఇంతటితో అభినయ న్యూస్ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినయ న్యూస్.